ఈ మన మండల ప్రజలకి అవేర్నెస్ ఇవ్వడం గురించి మన ఆశాలు గ్రౌండ్ లెవెల్లో అంటే ఈ గ్రామ స్థాయిలో ఉండేది అందుబాటులో ఉండే ఆరోగ్యకర కార్యకర్తలు ఆశాలే కాబట్టి వాళ్ళు ఈ ఐసిడిసి అంటే మనకు హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్లో మనకు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఈ మనకు పొలాల్లో అంటే విలేజెస్లో ఉండే జనాలు కూడా చాలా వాళ్ళు చదువుకోవడం వల్లనో నిరక్షరాస్యులు ఉండడమో లేదంటే వాళ్ళకి చదువు లేక అవగాహన లేకపోవడం వల్లనో అసురక్షిత లైంగిక సంబంధాలకి ఎక్కువ అలవాటు పడుతున్నారు. దానికి ప్రికాషన్స్ అంటే కొన్ని అవి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా దానికి మనం ఆరోగ్య కార్యకర్త నుండి ఏం ఆశించాలి అంటే వాళ్ళ డిసీజ్ అనేది ఒకరి నుంచి వేరే ఒకళ్ళకు ప్రబలకుండా అంటే వ్యాప్తి చెందకుండా గ్రామ స్థాయిలో వాళ్లకు అవేర్నెస్ కల్పించాలి. అవేర్నెస్ అంటే అవగాహన కల్పించాలి. ఎయిడ్స్ ఉంది సపోజ్గా ఎవరో అపరిచిత వ్యక్తులు పరిచయం అవుతారు, ఏదో మాయా మాటలు మాట్లాడి వాళ్ళని లైంగికంగా ప్రేరేపిస్తారు. అప్పుడు వాళ్ళ హిస్టరీ అనేది మనకు తెలియదు, అంటే వాళ్ళ చరిత్ర వాళ్ళ ఆరోగ్య చరిత్ర అనేది మనకు తెలియదు. సపోజ్గా వాళ్ళు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయ్యారనుకో వాళ్ళతో సెక్సువల్గా పాల్గొనడం వల్ల ఆ డిసీజ్ అనేది వాళ్ళకి మామూలుగా స్ప్రెడ్ అయిపోద్ది. అలా ఒకళ్ళు ఇద్దరు పోయి ముగ్గురు నలుగురు అలా మొత్తము వ్యాపిస్తుంది. అలా వ్యాపించి ఆ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తున్న పడేసి మన ఏరియాలో మన ఈ సర్కిల్లోనే ఎక్కువ కేసులు వచ్చేస్తున్నాయి. అంటే మన దగ్గర వాళ్ళకి ఎంతైనా అవేర్నెస్ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే మనము ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. సో మెయిన్ ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళ ఇమ్యూనిటీ మొత్తం దెబ్బతింటది. వాళ్ళకి ఏ రకాలైన వ్యాధులు మెయిన్ టీబీ కూడా వెంటనే అటాక్ అయింది. సో వాళ్ళకు ఆ ప్రోగ్రాం మీద ఆ హెచ్ఐవి గురించి వాళ్ళని ఎక్కువ అవేర్నెస్ చేయడం గురించి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది.